ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో తలెత్తిన వివాదం టీ కప్పులో తుఫాను అని ముందు అనుకున్నా నేను. కానీ అది కొద్దిగా చినికి చినికి గాలివానలాగా మారుతున్న సూచనలు నాకు కనిపిస్తున్నాయి. ఆయన మాకు గురుతుల్యులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాకే కాకుండా వేలాది మంది జర్నలిస్టులకి ఆయన ఆప్తుడు కూడా. ఆయన 35 ఏళ్లుగా విశ్లేషణలు చేయటం కానీ, విశ్లేషణలు వినిపించటం కానీ చేస్తూ ఉన్నారు. నిష్పాక్షిక జర్నలిస్టుగా దీంట్లో మనం వ్యాఖ్య చేయాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. దీంట్లో ఉన్న పాత్రధారులు, సూత్రధారులు అందరూ కూడా నాకు సన్నిహితులు. వారి మీద పూర్తి గౌరవంతో ఒక నిష్పాక్షిక జర్నలిస్టుగా ఒక విశ్లేషణ చేయటం ఈ సమయంలో అవసరమని నేను భావిస్తున్నాను. మొట్టమొదటిది, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు పాల్గొన్న సమావేశంలో జరిగిన కొద్దిగా సున్నితమైన అంశాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు స్టూడియో చర్చలో ప్రస్తావించడం వివాదానికి కారణం. అది అయిపోయింది. వెంటనే తెలుగుదేశం, జనసేన శ్రేణులు స్పందించాయి. నాదెళ్ల మనోహర్ గారు కూడా స్పందించారు. టెన్షన్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఆ మాటలను ఉపసంహరించుకున్నారు. ఇది పద్ధతి, అయిపోయింది, చాప్టర్ ముగిసిందనే అనుకున్నాం. కానీ తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నాయకులు ట్రోలింగ్ చేసిన విధానం మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉంది. దానికి కులం, ప్రాంతం, ఆయన శరీర సంబంధ ఒక అంశం, ఇలాంటివన్నింటినీ కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ ఘోరమైన కామెంట్స్ చేశారు. ఇది అన్యాయం. ఆయన తెలంగాణ మేధావికి ఆంధ్ర రాజకీయాల మీద ఏం పని అని కొంతమంది అన్నారు. అట్లానే ఏదో ఆయన కులానికి సంబంధించింది కూడా కామెంట్ చేశారు. ఈ సమయంలో మూగవాళ్ళు అయిపోయారు. బాసులు సరిగ్గా స్పందించి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఈ విషయం ఇంతటితో ముగిసింది అని ఖచ్చితంగా అని ఉంటే బాగుండేది. ఫేస్బుక్ హ్యాండిల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మెడలో వైఎస్ఆర్సిపి జెండా వేసి కామెంట్ చేయటం ఇది తీవ్ర అభ్యంతరకరమైన విషయం. తెలుగుదేశం క్లాసులు కూడా హాజరయ్యారు. అలాంటి మనిషిని ఆ విధంగా చిత్రీకరించడం అనేది మాత్రం అభ్యంతరకరం. అట్లానే తెలుగుదేశం హ్యాండిల్స్లో విపరీతంగా ఆయన మీద బూతులు తిడుతున్నా కూడా ఈ నాయకులు మౌనం వహించటం సమస్యకు ఊతం ఇచ్చింది. తెలంగాణ కలర్ అనవసరంగా తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ మూగ బాసుల వల్ల వచ్చిన సమస్య. పైగా దానికి ఆజ్యం వస్తున్నట్టు కూడా కొంతమంది మాట్లాడారు. అది మనం చూడబోతున్నాం. 2, ఆన్లైన్ బూతులు. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య సమస్యలు వచ్చాయి. 2 వర్గాల మధ్య మాటల వేడి పెరిగింది. ఇది అనవసరమైన విషయం. చాలా ఘోరంగా సార్ని అన్నారు. నిజానికి కూడా తన వైపు నుంచి జరిగిన ఒక పొరపాటుని ఒప్పుకున్న మనిషిని అట్లా డీల్ చేయటం పద్ధతి కాదు. ఇది అందరికీ అభ్యంతరకరం. మూడోదంటే పిచ్చి కేసులు. ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన అప్రజాస్వామిక పద్ధతి ఒకటి ఏర్పడింది. ఏంటంటే దొంగ కేసులు వేయటం. సోషల్ మీడియాలో ఏదో చేశారని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవటం. జగన్ గారి హయాంలో జరిగింది, ఈ హయాంలో కూడా నడుస్తున్నట్టుంది. ఆన్లైన్లో జరుగుతున్న వాటిని సీరియస్గా తీసుకొని కేసులు పెట్టి ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి హుటాహుటిని తరలించడం అనేది అనవసరమైన విషయం అనుకుంటా. ఆయన ఏదో ప్రాంతానికి, కులానికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు, ఏదో అల్లకల్లోలం సృష్టించడానికి ట్రై చేశారు. ఇట్లాంటి కేసులన్నీ కూడా నిలిచేవి కావు. ఏదో తాత్కాలికంగా ఇబ్బంది పెట్టవచ్చు. అది మూడోది. నాలుగోది, అనవసరమైన మాటలు. 2 వైపుల నుంచి అనవసరమైన మాటలు వినిపించాయి. నేనేమి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వైపు వకల్తా పుచ్చుకునే మాట్లాడట్లేదు. ముఖ్యంగా అటువైపు నుంచి ఎప్పుడైతే అంటే ఇబ్బందికరమైన కామెంట్స్ వస్తూ ఉన్నాయో, ఒకవేళ ఉపసంహరించుకున్న మాటలు అన్నా కూడా అలాంటి మాటలు రావటం ఇబ్బందికరం. అటువైపు నుంచి మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి లోకేష్ గారు ప్రస్తావన చేసి సోకాల్డ్ జర్నలిస్ట్ అని అన్నాడు. ఇది చాలా అభ్యంతరకరం. సోకాల్డ్ జర్నలిస్ట్ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అనాలి అని అంటే సాహసం ఉండాలి, ఎంతో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం చేశారు. అది పద్ధతి కాదని నాకు అనిపించింది.
అట్లే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ దీని సెంట్రిక్నే ఒక 20-25 మినిట్స్ నడిపారు. అట్లా కాకుండా ఇది క్లోజ్ చేయాలని ఆయన అనుకున్నప్పుడు ఈ విషయం మీద పెద్ద ప్రస్తావన లేకుండా దీన్ని ముందలు పెట్టుకొని తాను వేరే విషయాలు మాట్లాడబోయారు. ఎంతకాలం మనం భరిస్తామో అది ఇది అని. నిజానికి ఆయన మాటలన్నీ వింటే ఈ ప్రత్యక్షంగా నాగేశ్వర్ గారిని ఉద్దేశించి అన్నట్లేం లేవు. కానీ ఆ కలర్ మాత్రం వచ్చింది. ఆయన వేరే విషయాలు ఏదైనా లోపల పెట్టుకుని నాగేశ్వర్ గారు ఈ విషయాన్ని ముందుగా ప్రస్తావించి సుదీర్ఘ వివరణ ఇవ్వటంతో ఆ వివరణ అంతా నాగేశ్వర్ గారికి సంబంధించిందేమో అనే కలర్ వచ్చింది. అది కూడా ఉద్విగ్నతకు దారితీసింది. నిజానికి ఆ క్షణం నుంచే ఇక్కడ తెలంగాణలో ఒక చర్చ మొదలైంది. ఇదే సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ కూడా నన్ను కావాలంటే అరెస్ట్ చేసుకోండి, నాకు అరెస్ట్ చేయటం ఒకటే మిగిలి ఉంది నా జీవిత చరిత్రలో అనే విషయాలు కూడా యుద్ధం మొదలైంది. యుద్ధం వాళ్ళు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అంటే సార్ బాధపడి అని ఉంటారు. సార్ అట్లా బ్యాలెన్స్ తప్పి మాట్లాడే మనిషి కానే కాదు. సారు ఒక లాజిక్ లేకుండా ఏం మాట్లాడరు. అంత మంచి వక్తగా ఆయనకి ఎందుకు పేరుందంటే ఆయనకు కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట. సార్ అట్లా అనడంతో రెండు పక్షాల మధ్య వాడి పెరిగినాయి. ఇవన్నీ అనవసరపు మాటల కేటగిరీలో వస్తాయి. ఇంకొకటి ఐదోది ఏంటంటే రౌండ్ టేబుల్ సెగలు. తెలంగాణ క్రాంతిదళ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ కూడా ఈ సమస్యకి ఆజ్యం పోసినట్టు నాకు అనిపించింది. నిజానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారికి సంఘీభావంగా అనేక మంది జర్నలిస్టులు, మేధావులు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్కి చెందిన ప్రొఫెసర్ పద్మజ గారు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో కొంతమంది నిజంగానే కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని నాకు అనిపించింది. నిజానికి ఈ మొత్తం వ్యవహారానికి తెలంగాణ, ఆంధ్ర కలర్ రాకుండా ఉంటే బాగుండేది, కానీ వచ్చేసింది. వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్లో ఆంధ్ర పోలీసుల మన తెలంగాణ గొంతు మీద ఎన్ని సంవత్సరాలు అట్లా బూట్లు పెట్టి ఒత్తుంచుతారని అర్థం వచ్చేటట్టు టైటిల్ కూడా పెట్టారు. ఇదంతా కూడా అనవసరమైన వివాదానికి దారితీసింది. దీంట్లో ముఖ్యంగా పాసం యాదగిరి సారు సీనియర్ జర్నలిస్టు, మేమందరం కూడా అభిమానించే జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమంలో గొంతుకైన జర్నలిస్టు. వారు వాడిన కొంత పదజాలం కూడా అవాయిడ్ చేస్తే బాగుండేది నాకు అనిపించింది. అంటే వారి ప్రసంగాలు జనరల్గా అట్లుంటాయి. పవన్ కళ్యాణ్ గారి మీద, వారి వివాహం మీద, వారి మీద చేసిన వ్యాఖ్యలు నాకైతే కొద్దిగా అవి కాకుండా ఆ విషయాన్ని మాట్లాడితే బాగుండేది అనిపించాయి. అంటే తెలంగాణ సమస్యలకి కారణం ఆంధ్ర వాళ్ళు అనే వాదనని ఎన్ని రోజులు నడుపుతాం మనం? ఇప్పుడు మన ఇల్లు చక్కగుండే 10 ఏళ్ళు మనం ఏమి సాధించాం? ఉస్మానియా విశ్వవిద్యాలయము, ఇతర విద్యార్థుల మరణం తర్వాత సంభవించిన తెలంగాణలో మనం ఏం సాధించామనే ఆత్మశోధన లేకుండా ఎవరు అధికారంలో రావడం కోసం, అధికారంలో ఉన్న వాళ్ళు పోవడం కోసమే మనం వాదనలు చేయటం అనేది కరెక్ట్ కాదేమో. అది పర్సనల్ విషయాలు. ఆ మాటలు కొన్ని మాత్రం ఖచ్చితంగా కూడా ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం, జనసేన అభిమానులను ఆలోచింపజేసేవి కూడా ఉన్నాయి. మహానాడు కూడా జరుగుతోంది. పైగా వీటన్నిటికీ నేపథ్యంలో అన్నట్టు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్లో స్థాపిస్తున్న తరుణం కూడా కావటం, ఇవన్నీ కూడా ఒక వేడి చర్చకు దారితీసాయి. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ పగలు మళ్ళీ మొదలైనయా 2 రాష్ట్రాల మీద అనే అభిప్రాయం నాకు ఏర్పడింది. నిజానికి నిన్న రౌండ్ టేబుల్లో సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అంటే అన్ని ప్రధాన పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య లేదు, తక్కువ ఉంది. ఎందుకంటే మీడియా సంస్థలు రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపి ఎఫిలియేషన్స్ కాబట్టి జర్నలిస్టులు స్వతహాగానే స్వేచ్ఛగా ఈ మీటింగ్లో పాల్గొనలేకపోయారని తెలిసింది. నాకు తెలిసి ఇప్పుడు పనిచేస్తున్న ఎడిటర్లు కానీ, డెస్కుల్లో కీలక పాత్ర పోషిస్తున్న వారు కానీ, జర్నలిస్టులు కానీ నాగేశ్వర్ సార్ అభిమానులుగా ఉంటారు. ఖచ్చితంగా వారికి టచ్లో ఉంటారు, వారితో మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు ఎవరు బాహాటంగా రాలేకపోయారు. ఇది ఒక విషాద పరిస్థితి. ఈ సమస్య ఇప్పటితో అంతమై 2 రాష్ట్రాల సమస్యల మీద ప్రజలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడానికి తమ శక్తియుక్తులని, బలాన్ని వాడితే బాగుంటుంది. అట్లా కాకుండా ఇది ఒక ఇష్యూ ముగిసిందని అందరం అనుకుంటున్న ఒక ఇష్యూ మీద ఇంకా రచ్చ చేసుకుంటూ, గెలుపుకుంటూ, అగ్నికి ఆజ్యం పోసుకుంటూ, విద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళలేము. పారదోలుతాం అనడం, ఇవన్నీ కూడా అనవసరమైన రాద్ధాంతానికి దారితీసే అంశాలుగా నాకు అనిపిస్తుంది. మనం 2 రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి, ఎంతో చేయాల్సింది ఉంది. ఇదంతా మర్చిపోయి ఇప్పుడు ఒక చిన్న టీవీ డిబేట్లో అంశాన్ని ఆధారంగా చేసుకుని
యుద్ధాలు చేస్తాము, మీ సంగతి చూస్తాం, మీ అంతు తేలుస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఇలాంటివన్నీ కూడా చేసుకోవటం కరెక్ట్ కాదు. ఈ దిశగా రెండు వైపులా ఉన్న మేధావులు, విద్యావంతులు, నిరుద్యోగులు, జర్నలిస్టులు ఆలోచించి సమయం ఎక్కువ దీని మీద పెట్టకుండా ఈ అంశాన్ని ఇంతటితో ముగిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. నమస్కారం.